సోయా పులావ్ తయారు చేయడానికి ఒక కప్పున్నర బియ్యం తీసుకుని దాన్ని ఒక 15 నిమిషాలు నానబెట్టాలి. అలాగే 2 ఉల్లిపాయలు, 4 టమాటాలు కట్ చేసుకోవాలి. ఒక 100 గ్రాముల సోయా, అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో నీళ్ళు పోసి దాంట్లో ఈ సోయాను వేసి ఒక 3-4 మినిట్స్, ఒక 5 మినిట్స్ వరకు ఒక పొంగు వచ్చేంత వరకు కూడా ఉడికించాలి. ఇప్పుడు కుక్కర్లో 4 చెంచాల దాకా నెయ్యి వేయాలి. నెయ్యి వేసిన తర్వాత దాంట్లోనే 2 లవంగాలు, కొన్ని మిరియాలు, 2 మిరియాలు, దాల్చిన చెక్క చిన్న ముక్క వేసి వేయించాలి. అది వేగిన తర్వాత దాంట్లో ఉల్లిపాయలు వేసి మనం కడిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి వేసుకోవాలి. అది కొంచెం ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు వేగిన తర్వాత అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్ వేసి కలపాలి. ఈ రెండు కొంచెం ఒక 5 మినిట్స్ వేగాలి. ఇలాగే వేగిన తర్వాత దాంట్లో మనం టమాటాలను కరిగి పెట్టుకున్న టమాటాలను వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇది బాగా కలిపిన తర్వాత దాంట్లో 2 స్పూన్ల దాకా సాల్ట్ వేయాలి. అలాగే ఒక 1/2 స్పూన్ దాకా మనం పసుపు వేయాలి. ఇప్పుడు వీటిని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మనం ముందుగా ఉడకపెట్టుకున్న సోయాని దాంట్లో వాటర్ అంతా పిండేసి డ్రైగా చేసిన తర్వాత వాటిని తీసి వీటిలో వేసి కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మనం దాంట్లో 1 స్పూన్ దాకా కారం వేయాలి. అదే రెడ్ చిల్లీ పౌడర్ వేయాలి. అలాగే కొంచెం 1 స్పూను గరం మసాలా పౌడర్ వేయాలి. వేసి బాగా కలిపి ఇప్పుడు ముందుగా మనం నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా, ఆ బియ్యాన్ని 1.5 కప్ బియ్యానికి 2.5 కప్పుల వాటరు పోయాలి. ఎందుకంటే 3 కప్పులు పోయచ్చు, కానీ కూరలో వాటర్ ఉంటుంది కాబట్టి 2.5 కప్స్ అయితే వాటరు సరిపోతుంది. ఇప్పుడు వాటిని అంతటిని మనం బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు కూడా ఉంచుకోవాలి. కొంచెం సాల్ట్ తక్కువ అవుతుందేమో అని చెప్పి కొంచెం వేసాను సాల్ట్. 3 విజిల్స్ వచ్చిన తర్వాత మనకి సోయా పులావ్ రెడీ అవుతుంది. దీన్ని రైతాతో తిన్నట్లయితే చాలా బాగుంటుంది, లేదా జస్ట్ పెరుగుతో తిన్నా కూడా చాలా బాగుంటుంది.